Hello everyone, welcome to Sairam Sampatra Education and welcome to Rapid Revision Classes. సో ఈరోజు మనము ఈ పర్టికులర్ పార్ట్లో ఆల్రెడీ మనం మార్నింగ్ రిలీజ్ చేసిన వీడియోలో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ ఆల్సో ద సీనియర్ సిటిజన్స్ కాబట్టి నౌ లెట్ us లుక్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో యాజ్ ఫాస్ట్ as possible విల్ ట్రై టు ఫినిష్ దిస్. ఓకే, డీటెయిల్స్కి వెళ్ళాం. జస్ట్ ప్రతి ఒక్కటి ఆబ్జెక్టివ్స్ అండ్ డేటా, ఓకే, ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, సో డీటెయిల్స్ అయితే కుదరదు బికాస్ దిస్ ఇస్ జస్ట్ ర్యాపిడ్ రివిజన్ క్లాస్, రైట్. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద వీళ్ళు వస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ అన్ అపెక్స్ బాడీ ఫర్ ఫార్ములేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్. ఓకే, సో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ, ఇది సపరేట్ మినిస్ట్రీగా ఎప్పుడు వచ్చిందంటే 30th January 2006లో వచ్చిందనమాట. ఓకే, సో 6 organizations which are working under this Ministry of Women and Child Development ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఒకటి, నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్. సో దిస్ ఇస్ ద స్టాట్యుటరీ బాడీ, ఎందుకంటే దీనికోసం ఒక చట్టాన్ని ఫ్రేమ్ చేశాం కాబట్టి. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఓకే, దిస్ ఇస్ ఆల్సో స్టాట్యుటరీ బాడీ. నెక్స్ట్ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ, సో దిస్ ఇస్ కారా, దిస్ ఇస్ ఆల్సో a statutory body. Central Social Welfare Board and also the Rashtriya Mahila Kosh. So these are the 6 organizations which are formed under Ministry of Women and Child Development. Okay, key organizations చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకే, దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు చిల్డ్రన్. ఓకే, ఈ బాడీ అనేది. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది అని అంటే 1966లో ఫామ్ అవడం జరిగింది. సో ఫర్ ప్రమోటింగ్ వాలంటరీ యాక్షన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకే, సో చైల్డ్ కి అండ్ ఆల్సో ఉమెన్ అండ్ వాళ్ళ డెవలప్మెంట్ కి కావాల్సిన రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇస్తారనమాట. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నెక్స్ట్. సో దిస్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1992. ఓకే, సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనకి మినిస్ట్రీ లేదు, ఎందుకంటే 2006లో మినిస్ట్రీ ఫామ్ అయిందని చెప్పా, రైట్. సో ఎన్సీడబ్ల్యూ యాక్ట్ 1990 ద్వారా దీన్ని మనం ఫామ్ చేసుకోవడం జరిగిందనమాట. సో బేసిక్గా అన్ని బాడీస్ లానే దీనికి కూడా సివిల్ రైట్స్ ఉంటుంది. ఓకే, సివిల్ కేసెస్ని చూసే రైట్ ఉంటుంది. ఓకే, లీగల్ సేఫ్ గార్డ్స్ అండ్ వయలేషన్స్ ఏమైనా ఉంటే దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు, పాలసీ మ్యాటర్స్, సోటో యాక్షన్స్ గురించి అన్నిటి గురించి ఉంటుందన్నమాట. ఓకే, సో బేసిక్గా ఈ పర్టికులర్ ఎన్సీడబ్ల్యూ ప్రస్తుతం చైర్మన్ ఎవరు అంటే, సో ఇప్పుడు మనకి విజయ్ కిషోర్ రహాత్కర్ అనమాట. ఓకే, సో కరెంట్ హెడ్ ఈస్ విజయ్ కిషోర్ రహాత్కర్. సో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వచ్చేసి 2007లో ఫామ్ అయింది. ఇదేమో 1990లో. ఓకే, 1990లో యాక్ట్ తీసుకొచ్చాం, 1992లో ఫామ్ అయింది. సో ఇది వచ్చేసి మనకి 2007లో ఫామ్ అవ్వడం జరిగింది అనమాట, 2005 యాక్ట్కి. ఓకే, సో ఇట్ మానిటర్స్ జువెనైల్ జస్టిస్ యాక్ట్, పాక్సో యాక్ట్ ఏదైతే ఉంటుందో 2012లో తీసుకొచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 2009, ఇవన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనేది చూస్తుంది. చైర్మన్ వచ్చేసి ప్రియాంక్ కనుంగు అనమాట. ఓకే, నెక్స్ట్ కారా ఇస్ అడాప్షన్ కి సంబంధించిన ఏజెన్సీ అనమాట. సో దిస్ ఇస్ అ స్టాట్యుటరీ బాడీ. సో ఇది కూడా జేజే యాక్ట్, దట్ ఇస్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కిందనే ఫామ్ అయిన బాడీ అనమాట, అందుకే దిస్ ఇస్ ఆల్సో ఎ స్టాట్యుటరీ బాడీ. ఓకే, సో అడాప్షన్ కి సంబంధించిన రెగ్యులేషన్స్ చేస్తూ ఉంటుంది. సో హేగ్ కన్వెన్షన్ లో భాగంగా దీన్ని మనం ఫామ్ చేసాం. సో నెక్స్ట్ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్. సో 1953లో ఫామ్ అవడం జరిగింది టు ప్రమోట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో దిస్ ఇస్ బేసికలీ నేషనల్ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఫౌండెడ్ బై దుర్గాబాయి దేశ్ముఖ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ రాష్ట్రీయ మహిళా కోష్. 1993లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం, బేసికలీ టు ప్రొవైడ్ మైక్రో ఫైనాన్స్ టు పూర్ ఉమెన్ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టర్. సో బేసిక్గా ఉమెన్ యొక్క సోషల్ ఎకానమిక్ ఎంపవర్మెంట్ కోసం క్రెడిట్ ఇవ్వడం, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ చేయడం లాంటివి చేస్తుండ్రు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ దేర్. నెక్స్ట్ ఉమెన్ ఫోకస్డ్ పాలసీస్ చూసుకుంటే నేషనల్ పాలసీస్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి 2001లో తీసుకురావడం జరిగింది, ఫర్ హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్. ఓకే, జెండర్ పర్స్పెక్టివ్ అనేది ఉంటుందన్నమాట ఇన్ బడ్జెటింగ్. ఓకే, అకార్డింగ్ టు ద నేషనల్ పాలసీ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. ఇయర్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో పాలసీలో మనం రెగ్యులర్గా మనం టోటల్ డీటెయిలింగ్స్కి వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఇయర్ అన్న గుర్తుపెట్టుకోవాలి. డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ, ఇది ఇంకా పాలసీ రాలేదు, 2016లో మనం తీసుకురావడం జరిగింది. హెల్త్, ఎడ్యుకేషన్, గవర్నెన్స్, వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్, ఇవన్నీ ఫోకస్ ఏరియాస్ అనమాట. చైల్డ్ ఫోకస్ పాలసీస్ మనం చూసుకుంటే నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్ 2013లో తీసుకొచ్చాం. ఓకే, సో ఇదేమో 2001లో తీసుకొచ్చాం. ఓకే, సో ఓల్డ్ ఏజ్ కి సంబంధించి 2011లో తీసుకొచ్చామని చెప్పా గుర్తుంటే. సో నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్ వచ్చేసి 2013లో తీసుకొచ్చాం. సో ఇట్ రికగ్నైజ్ ఎవ్రీ పర్సన్ బిలో 18 years. ఓకే, ఇక్కడ ఇయర్ ఇంపార్టెంట్.
2013 అండ్ ఈ ఇయర్స్ 18 ఇయర్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చైల్డ్ యొక్క సర్వైవల్, హెల్త్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ గురించి కూడా ఈ చట్టం మాట్లాడుతుంటుంది. దిస్ పాలసీ స్పీక్స్ అబౌట్ ఇట్. ఓకే, నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ చిల్డ్రన్. ఓకే, సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ చిల్డ్రన్ 2016లో రావడం జరిగింది అనమాట. సో లింక్స్ నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్. ఓకే, నేషనల్ పాలసీ యొక్క ఫర్ చిల్డ్రన్ కి సంబంధించిన టార్గెట్స్ అంటే దీంట్లో కూడా ఉంటాయి అనమాట. మెయిన్లీ ఇట్ ఫోకసెస్ ఆన్ అటైనింగ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇది కూడా 2013లో రావడం జరిగింది ఫర్ ఇంటిగ్రేటెడ్ హెల్త్, న్యూట్రిషన్ అండ్ లెర్నింగ్ సర్వీసెస్. సో బేసికలీ 0 to 6 years ఉన్న వాళ్ళ మధ్యలో ఉన్న పిల్లల కోసం అనమాట చైల్డ్హుడ్ కేర్. అండ్ రిపోజిషన్, ఇట్ రీపొజిషన్స్ అంగన్వాడీ సెంటర్స్ యాజ్ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ సెంటర్స్ అని చెప్పి దాన్ని నేమ్ చేయడం జరుగుతుంది దీని కింద. ఓకే, స్టాట్యుటరీ బాడీస్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఇట్ బేసికలీ its duty is to care and protect the children under the Juvenile Justice Act. Child Welfare Committee ఇది కూడా స్టాట్యుటరీ బాడీ. సో దీన్ని కూడా మనము జువెనైల్ జస్టిస్ యాక్ట్ కిందనే తీసుకురావడం జరిగింది. అండ్ జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఏదైతే ఉంటుందో అగైన్ సేమ్ యాక్ట్ కింద మనం దీన్ని తీసుకురావడం జరిగింది. దట్స్ వై దిస్ ఇస్ ఆల్సో స్టాట్యుటరీ బాడీ. వాట్ ఆర్ ద కీ గోల్స్ ఆఫ్ ది చైల్డ్ వెల్ఫేర్ అంటే టు రెడ్యూస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఏదైతే ఉంటుందో 30కి తగ్గించాలి అనేది టార్గెట్ అనమాట. ఓకే, ఎలిమినేట్ చైల్డ్ మ్యారేజ్ బై 2010. ఓకే, ఆల్రెడీ మనకు 2010 టార్గెట్ అయిపోయింది కాబట్టి క్వశ్చన్ అడిగే ఛాన్స్ లేదు. మెటర్నల్ mortality rate 100 per 1 lakh live births. Universalize early childhood care and education. So these are the basic targets of India with respect to child welfare. Next notable schemes చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అనేది ఉంటుంది, దట్ ఈస్ ICDS. సో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్, హెల్త్, న్యూట్రిషన్ మీద ఫోకస్ చేస్తారు. పోషణ్ అభియాన్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చూసాం. బేటీ బచావ్ బేటీ పడావ్, సో దిస్ ఇస్ ఫర్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్. జువెనైల్ జస్టిస్ వచ్చేసి మనము 2015 చట్టం తీసుకొచ్చాం. పోక్సో యాక్ట్ వచ్చేసి 2012 అనమాట. సో పోక్సో యాక్ట్ లో ఇట్ కన్సిడర్స్ బోత్ విమెన్ చైల్డ్, లైక్ మేల్ చైల్డ్ అండ్ ఫీమేల్ చైల్డ్ ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు అనమాట పోక్సో యాక్ట్ లో. గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ ఇంపార్టెంట్ అగైన్. పోక్సో యాక్ట్ 2012. నెక్స్ట్ కీ చైల్డ్ రైట్స్ చూసుకుంటే అబ్యూస్ నుంచి, ఎక్స్ప్లాయిటేషన్ నుంచి, వైలెన్స్ నుంచి వాళ్ళని మనం కాపాడాలి. రైట్ టు ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఉంటుంది. పార్టిసిపేషన్ ఇన్ సొసైటల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్. ఓకే, నెక్స్ట్ కేటగిరీస్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ ICPS అండ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద మనం ఎలా కేటగరైజ్ చేస్తాం చిల్డ్రన్ అంటే, సో ఫస్ట్ వన్ ఈస్ చిల్డ్రన్ హూ ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద లా. ఓకే, సో అ చైల్డ్ అలిజిడ్ టు హ్యావ్ కమిటెడ్ ఫర్ వైలెన్స్. ఓకే, ఏదైనా అఫెన్స్ కానీ వైలెన్స్ కానీ క్రియేట్ చేస్తుంటే వాళ్ళని మనము చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని చెప్పేసి మనం డివైడ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ చైల్డ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. సో చిల్డ్రన్ ఎవరైతే హోమ్ ఉండదో, రిస్క్ లో ఉంటారో, ఆర్ఫన్స్ ఉంటారో, అబాండన్డ్ అయి ఉంటారో, ట్రాఫికింగ్ లో ఇన్వాల్వ్ అంటే వాళ్ళని ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేసి ఉంటారో, లేకపోతే అబ్యూస్ వల్ల, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల, డిజాస్టర్స్ వల్ల వాళ్ళు విక్టిమ్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, లేకపోతే పేరెంట్స్ అనే వాళ్ళు అన్ఫిట్ గా ఉన్నారో, వీళ్ళందరినీ మనము చైల్డ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అంటాం. ఓకే, సో ఫస్ట్ కేసులోనేమో ఇఫ్ దే ఆర్ కమిటింగ్ ఎనీ ఆఫెన్స్, సెకండ్ కేసులో ఏమో వాళ్ళ వల్నరబిలిటీ బేస్డ్ మీద. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద కేటగిరీస్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ ICPS అండ్ ఆల్సో జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015. So let us see the umbrella schemes by Ministry of Women and Child Development 2021 నుంచి 2026 వరకు. ఫస్ట్ వన్ ఇస్ సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0 అనమాట. సో టార్గెట్స్ వచ్చేసి వేస్టింగ్ అండ్ అండర్ వెయిట్ చిల్డ్రన్, ఓకే, 2% ఎవ్రీ ఇయర్ తగ్గిస్తూ ఉండాలి అని చెప్పేసి 2021 నుంచి 2026 కి టార్గెట్ పెట్టుకున్నాం. ఎన్హాన్స్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ అంగన్వాడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీంట్లో మనకి అంగన్వాడీ సర్వీసెస్, అడాలసెంట్ గర్ల్స్ కి సంబంధించిన స్కీమ్, పోషణ్ అభియాన్, ఇవన్నీ మనకి సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇస్ మిషన్ వాత్సల్య, ఫోకస్ ఆన్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్. ఓకే, వాత్సల్య ఏదైతే ఉంటుందో చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ మీద ఫోకస్ చేస్తుంది. సో బేసిక్ గా చిల్డ్రన్ కి జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద వాళ్ళని అసిస్ట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ అనదర్ కాంపోనెంట్ ఆఫ్ ది అంబ్రెలా స్కీమ్స్. ఫస్ట్ వన్ ఇస్ సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0. సో సెకండ్ వన్ ఇస్ మిషన్ వాత్సల్య అనమాట. ఓకే, థర్డ్ వన్ ఇస్ మిషన్ శక్తి. మిషన్ శక్తిలో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ వచ్చేసి సంబల్ అండ్ సామర్థ్య అనమాట. ఓకే, ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. సో సంబల్ వచ్చేసి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్, లైక్ వన్ స్టాప్ సెంటర్స్ ని, ఉమెన్ హెల్ప్ లైన్ ని, నారీ అదాలత్స్ ని వాటిలో మనం దృష్టి పెడతాం. సామర్థ్యాలో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. ఓకే, వాళ్ళ సామర్థ్యాన్ని పెంచడం. ఓకే, సంబల్ ఏమో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో దీంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం స్వాధార్ గృహ, ఓకే, అండ్ ఆల్సో నేషనల్ క్రష్ స్కీమ్, ఇలాంటివి మనం డెవలప్ చేస్తాం. ఓకే, కీ ఇనిషియేటివ్స్ మనం తీసుకుంటే
పోషన్ అభియాన్ 2018లో పోషన్ అభియాన్ని మనం తీసుకొచ్చాం. గోల్ ఈజ్ టు రెడ్యూస్ అండర్ వెయిట్, స్టంటింగ్ అండ్ అనీమియా ఏవైతే ఉన్నాయో, మెయిన్లీ స్టంటింగ్ అండ్ అండర్ వెయిట్ వచ్చేసి 6% ఈచ్ మనం తగ్గించాలి, అనీమియా వచ్చేసి 9% తగ్గించాలి బై 2022 అని టార్గెట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ మాతృవందన యోజన, ప్రధాన మంత్రి మాతృవందన యోజన. 5,000 ఇస్తారనమాట ప్రెగ్నెంట్ ఉమెన్ కి, లాక్టేటింగ్ మదర్స్ కి ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తారు ఆన్ కండిషనల్ హెల్త్ అండ్ చైల్డ్ బర్త్ మైల్ స్టోన్స్. సో మైల్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్ చెకప్స్ ద్వారా మైల్ స్టోన్స్ పెట్టి దాని తర్వాత 5,000 ఏదైతే ఉంటుందో డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఐసిడిఎస్ ఓకే చైల్డ్ డెవలప్మెంట్ ఓకే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 6 కీ సర్వీసెస్ ని అందజేస్తారు. ఒకటి వచ్చేసి సప్లిమెంటరీ న్యూట్రిషన్ అనమాట, ప్రీ స్కూల్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఇమ్యునైజేషన్, హెల్త్ చెకప్, ఓకే రిఫరల్ సర్వీసెస్. సో ఇవన్నీ మనకి ఐసిడిఎస్ కింద ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఒకటి న్యూట్రిషన్, ఒకటి ప్రీ స్కూల్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, మనకు తెలిసిందే అంగన్వాడీ సెంటర్స్ లో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది ప్రీ స్కూల్. దాని తర్వాత న్యూట్రిషన్ అనేది హెల్త్ ఎడ్యుకేషన్ మీద, న్యూట్రిషన్ అండ్ హెల్త్ మీద ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు వాళ్ళకి. ఇమ్యునైజేషన్ లైక్ వ్యాక్సిన్స్ ఇవ్వడం అలాంటివి, హెల్త్ చెకప్స్ ఉంటాయి, రిఫరల్ సర్వీసెస్ ఉంటాయి. ఇలా 6 బేసిక్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏం స్కీమ్స్ తీసుకొచ్చామంటే వన్ ఈజ్ వన్ స్టాప్ సెంటర్ అనమాట. సో బేసిక్ గా ఎవరైతే ఉమెన్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై వైలెన్స్ వాళ్ళకి సర్వీసెస్ అనేది అందజేస్తారు. ఇంటిగ్రేటెడ్ విత్ 181 ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ అనమాట ఇది. ఓకే స్వాధర్ గృహ్ ఈజ్ రిలేటెడ్ టు ఉమెన్ ఎంపవర్మెంట్ ఓన్లీ. వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేస్తారనమాట. హూ ఆర్ ఇన్ డిస్ట్రెస్ లైక్ ఉమెన్ హూ ఆర్ ఇన్ డిస్ట్రెస్, సో వాళ్ళకి షెల్టర్ ఇస్తారు అండ్ వాళ్ళకి ఫుడ్, క్లాతింగ్, లీగల్ ఎయిడ్ అండ్ రీహాబిలిటేషన్ కూడా ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ స్కీమ్ అనేది కూడా ఉంటుంది. సేఫ్ అకామిడేషన్, అఫోర్డబుల్ అకామిడేషన్ ఇస్తారనమాట వర్కింగ్ ఉమెన్ కి. ఉజ్వాల స్కీమ్ వచ్చేసి మనకి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో, ఓకే ఉజ్వల వేరు ఉజ్జావల వేరు, ఓకే స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది అంటే. ఓకే సో ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో ద ఉమెన్ హూ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ వాళ్ళని రెస్క్యూ చేసి రీహాబిలిటేట్ చేస్తారనమాట. అండ్ దే విల్ బి రీఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద సొసైటీ. నెక్స్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ చూసుకుంటే, సో ఇట్ ఇంక్లూడ్స్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బాడీస్ లైక్ child welfare committees, okay juvenile justice boards, service structures, okay కారా, అడాప్షన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే దే విల్ కమ్ అప్ విత్ ద చైల్డ్ అడాప్షన్ ప్రోగ్రామ్స్, అవుట్ రీచ్ సర్వీసెస్ లైక్ 1098. ఈ నంబర్ ఇంపార్టెంట్. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఎంత అంటే 1098 అనమాట. ఓకే కోయపాయ పోర్టల్, ఓకే ఈ కోయపాయ పోర్టల్ అంటే ఏంటో అని అడుగుతారు. చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ ని అందజేస్తారు మెయిన్లీ ఫర్ రిపోర్టింగ్ ద మిస్సింగ్ చిల్డ్రన్ అనమాట. సో న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మీరు చూసుకుంటే నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో మెయిన్లీ ఇట్ ఫోకసెస్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ 0 to 6 years. ఓకే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కిట్స్, చైల్డ్ అసెస్మెంట్ కార్డ్స్ అనేవి ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అడాలసెంట్ గర్ల్స్ గురించి స్కీమ్ అనేది తీసుకొచ్చాం. టు ఎంపవర్ ఎయిమ్స్ టు ఎంపవర్ అవుట్ ఆఫ్ స్కూల్ అడాలసెంట్ గర్ల్స్ ఎవరైతే 11 to 14 years మధ్యలో ఉన్నారో వాళ్ళని స్కూల్ మానేయకుండా చూసుకోవడం అనేది ఏం అనమాట. సో అక్కడ వాళ్ళకి న్యూట్రిషన్, హెల్దీ ఎడ్యుకేషన్, ఓకే హెల్త్ ఎడ్యుకేషన్, లైఫ్ స్టైల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేర్పిస్తారు. టెక్నాలజికల్ సపోర్ట్ చూసుకుంటే మనకి ఐసిడిఎస్, ఓకే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ కి ఐసిడిఎస్ కాస్ అనేది ఉంటుంది. స్మార్ట్ డివైసెస్ ఇస్తారనమాట ఫర్ అంగన్వాడీ వర్కర్స్. మాసి యాప్ అనేది ఉంటుంది. సో ఇట్ విల్ మానిటర్ టూల్. సో దిస్ ఇస్ అ మానిటరింగ్ టూల్ ఫర్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే షీ బాక్స్ అనేది ఉంటుంది. సో బేసికలీ వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హెరాస్మెంట్ ఉండకుండా ఉండడానికి షీ బాక్సెస్ పెడతారు. సో దే కెన్ కంప్లైన్. ఓకే కోయాపాయ పోర్టల్ అని చెప్పాను కదా. సో దిస్ ఇస్ ఫర్ రిపోర్టింగ్ మిస్సింగ్ అండ్ ఫౌండ్ చిల్డ్రన్ అనమాట. ఓకే మిస్సింగ్ చిల్డ్రన్ ని రిపోర్ట్ చేయడానికి తీసుకొచ్చిన పోర్టల్ అది. నెక్స్ట్ ఫండ్ అలొకేషన్, ఓకే దీంట్లో మారుతుంది. సో మీరు ఏం చేస్తారు అంటే వన్స్ క్రాస్ చెక్ వాట్ ఈస్ ద ఫండ్ అలొకేషన్ ఫర్ 2024-2025 బడ్జెట్ విత్ రెస్పెక్ట్ టు ద డిఫరెంట్ ఉమెన్ స్కీమ్స్. ఓకే విమెన్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఫండ్ అలొకేషన్ చూసుకోండి. ఓకే దట్ ఈస్ యువర్ ఫస్ట్ హోంవర్క్ ఫర్ దిస్ పార్ట్. ఓకే సో ఫోకస్ ఆన్ అవేర్నెస్ అండ్ కమ్యూనిటీ మొబిలైజేషన్. దీంట్లో భాగంగా జన్ ఆందోళన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో దట్ ఇట్ దే కెన్ స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ న్యూట్రిషన్ అండ్ చైల్డ్ కేర్. నారీ శక్తి పురస్కార్ అనేది కూడా ఇస్తారనమాట ఫర్ ఎగ్జాంపులరీ ఉమెన్ ఆన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఓకే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు? ఓకే ఐ హోప్ మీకు తెలుసనే అనుకుంటున్నాను. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, నేషనల్ ఉమెన్స్ డే డిఫరెంటా? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు? కామెంట్ చేయండి విత్ థీమ్ తో కామెంట్ చేయండి. అండ్ సీయింగ్ దట్ లాస్ట్ క్లాస్ లో కూడా చాలా హోంవర్క్ ఇచ్చాను బట్ నో వన్ ఈజ్ ఆన్సరింగ్. ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఐమ్ ఆస్కింగ్. ఓకే
సో మీకే ఎందుకు చెక్ చేసుకోమంటున్నానంటే ఐ వాంట్ యూ పీపుల్ టు రిమెంబర్ దట్ పాయింట్స్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ ఆల్రెడీ చెప్పాను, హెల్ప్ లైన్ నంబర్ ఫర్ చైల్డ్ ఇస్ 1098. ఓకే, 24/7 టోల్ ఫ్రీ ఎమర్జెన్సీ ఫోన్ సర్వీసెస్ ఇస్తారనమాట ఫర్ చిల్డ్రన్ హు ఆర్ ఇన్ క్రైసిస్. చైల్డ్ లైఫ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, చైల్డ్ లైన్ ఫౌండేషన్ ఇండియా ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ మానిటర్ దిస్ పర్టికులర్ టోల్ ఫ్రీ నంబర్. ఓకే, సో మెయిన్లీ ఎమర్జెన్సీ లాంగ్ టర్మ్ కేర్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ని కూడా అందజేస్తారు ఈ నెంబర్కి కాల్ చేస్తే ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారు. సో దట్స్ ఇట్. నెక్స్ట్ సంవాద్ అంటే మెంటల్ హెల్త్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ విత్ నిమ్హాన్స్ అనే దాంతో కొలాబరేట్ అయ్యి ఈ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మెయిన్లీ సంవాద్ ఈజ్ అబౌట్ మెంటల్ హెల్త్, చైల్డ్ ప్రొటెక్షన్, ఎడ్యుకేషన్ అండ్ పాలసీ అండ్ లా. సో ఇవి ఫోకస్ ఏరియాస్ ఆఫ్ సంవాద్ అనమాట. సో మెంటల్ హెల్త్ ఇంటర్వెన్షన్స్ ఫర్ వల్నరబుల్ చిల్డ్రన్, ఎవరైతే వల్నరబుల్ ఉన్నారో వాళ్ళ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయడానికి సంవాద్ అనే ప్రోగ్రామ్ని మనం తీసుకొచ్చాం. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఈజ్ ఈ సంపర్క్ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ హెల్త్ కన్సల్టేషన్ మెయిన్లీ ఫర్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి హెల్త్ కన్సల్టేషన్ కోసం ఈ సంపర్క్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. సో దీన్ని ఎవరితో కోఆర్డినేట్ అయ్యి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. ఓకే, సో ఇట్ ప్రొవైడ్స్ ఆన్లైన్ పీడియాట్రిక్ కన్సల్టేషన్ ఫర్ చిల్డ్రన్ హూ ఆర్ ఇన్ యాక్చువల్లీ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఈ సంపర్క్ హెల్త్ కన్సల్టేషన్ ఫర్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ గుర్తుపెట్టుకోండి, ఈ సంపర్క్. నెక్స్ట్ పిఎం కేర్స్. సో పిఎం కేర్స్ వచ్చేసి మనం 2021లో తీసుకొచ్చాం. సో చిల్డ్రన్ ఆర్ఫన్డ్ డ్యూ టు COVID-19 వాళ్ళ కోసం మనం తీసుకురావడం జరిగిందనమాట. సపోర్ట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ఎఫెక్టెడ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. బేటీ బచావో బేటీ పడావో వచ్చేసి 2015లో మనం తీసుకురావడం జరిగింది. జనవరి 2022లో 2015లో తీసుకొచ్చాం. పానిపత్ హర్యానాలో, ఇక్కడ లాంచ్ చేసామంటే హర్యానా పానిపత్ రీజియన్లో దీన్ని తీసుకొచ్చాం. మెయిన్లీ ఆ ఏరియాలో చైల్డ్ సెక్స్ రేషియో చాలా హీనంగా ఉంది కాబట్టి తీసుకురావడం జరిగింది అదే ప్లేస్లో. ఓకే, అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఎడ్యుకేషన్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. లైక్ సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. పీసీపీఎన్డిటీ యాక్ట్ అనేది ఇట్స్ అ లెజిస్లేటివ్ ఎన్ఫోర్స్మెంట్ కోసం పీసీపీఎన్డి యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో టార్గెట్ గ్రూప్స్ వచ్చేసి మెడికల్ ప్రొఫెషనల్స్, యూత్, ఎస్హెచ్జీస్, పబ్లిక్ అండ్ పేరెంట్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే, చైల్డ్ అవార్డ్స్ అండ్ ఇనిషియేటివ్స్ చూసుకుంటే మనకి బాల శక్తి పురస్కార్ అనేది ఉంటుంది. మెయిన్లీ ఇట్ రికగ్నైజెస్ ద చిల్డ్రన్ హూ ఆర్ బిట్వీన్ 5 to 18 years విత్ ఎక్సెప్షనల్ అచీవ్మెంట్స్. 1 lakh క్యాష్ ప్రైజ్ ఇస్తారు, మెడల్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, బుక్ వాచెస్ ఇస్తారు. ఓకే, ఎవరికి వచ్చింది రీసెంట్గా అనేది చెక్ చేసుకోండి. ఓకే, అగైన్ దిస్ ఇస్ అనదర్ హోంవర్క్. బాల్ శక్తి పురస్కార్ ఎవరికి వచ్చింది రీసెంట్గా, అండ్ బాల్ కళ్యాణ్ పురస్కార్ ఎవరికి వచ్చింది. ఓకే, సో బాల్ కళ్యాణ్ వచ్చేసి అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ చిల్డ్రన్ వెల్ఫేర్ ఓవర్ 7 years అనమాట. చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి ఎవరైనా 7 years నుంచి కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి బాల్ కళ్యాణ్ పురస్కార్ ఇస్తారు. వర్క్స్ ఇన్ చైల్డ్ వెల్ఫేర్ ఓవర్ 10 years. ఓకే, ఇన్స్టిట్యూషన్స్ అయితే ఎవరైతే 10 years కన్నా ఎక్కువగా చైల్డ్ వెల్ఫేర్ కోసం పోరాడుతున్నారో వాళ్ళకి బాల్ కళ్యాణ్ పురస్కార్ ఇస్తారు. ప్రైజ్ ఆఫ్ 5 lakh విల్ బి గివెన్. హౌస్లా అంటే దిస్ ఇస్ అన్ యాన్యువల్ స్పోర్ట్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ ఫర్ చిల్డ్రన్. ఓకే, ఎవరైతే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో చిల్డ్రన్ ఉంటారో వాళ్ళ కోసం హౌస్లా అనే ఒక యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తారు. జెండర్ బడ్జెటింగ్ అంటే నథింగ్ బట్ ఉమెన్కి ఎంపవర్మెంట్కి సంబంధించిన దాంట్లో బడ్జెట్ అనేది స్పెసిఫిక్గా ఎక్కువ పెట్టడం అనమాట. ఫోకసింగ్ ఆన్ జెండర్ రెస్పాన్సివ్ పాలసీ అండ్ బడ్జెట్. నెక్స్ట్ మహిళా ఈ హార్ట్. సో ఇది మనం March 7, 2016లో తీసుకురావడం జరిగింది. సో మెయిన్లీ ఉమెన్ తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అవ్వచ్చు. సో సపోర్ట్ ఈస్ గివెన్ బై మేక్ ఇన్ ఇండియన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. ఉమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కోసం దీన్ని తీసుకొచ్చాం. సో ప్రొటెక్షన్ మెకానిజం చూసుకుంటే పాక్సో ఈ బాక్స్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ బేసికలీ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో ఈ అని ఉంది కాబట్టి దాన్ని డెఫినెట్గా ఎలక్ట్రానిక్ మీడియం కాబట్టి ఆన్లైన్ ప్లాట్ఫామ్ టు రిపోర్ట్ సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ ద చిల్డ్రన్. నారీ పోర్టల్ అనేది ఉంటుంది. సో దిస్ కంటైన్స్ ద రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్. ఏవైతే ఉమెన్కి సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయో వాటికి సంబంధించి అంత లిస్ట్ అనేది ఉంటుంది నారీ పోర్టల్లో. కీ మెటర్నిటీ అండ్ చైల్డ్ న్యూట్రిషన్ స్కీమ్స్. ఓకే, చూసుకుంటే మనము ఫస్ట్ వన్ ఈజ్ ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన అనమాట. సో ఏంటంటే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 6,000 కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఇస్తారు అండర్ ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన. సో దిస్ ఇస్ టు ఎంకరేజ్ ద ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అండ్ పోస్ట్ నేటల్ కేర్. ఓకే, ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్,
సో ఏంటంటే యాంటీనేటల్ కేర్ అనమాట ఆన్ ది 9th of each month. ఓకే, యాంటీనేటల్ కేర్. సో యాంటీనేటల్ కేర్ ఇది ఈచ్ మంత్ 9th రోజు ఫ్రీగా కేర్ అనేది ఇస్తారనమాట, యాంటీనేటల్ కేర్. సో పోషణ్ అభియాన్, సో దిస్ ఇస్ స్టంటింగ్, వేస్టింగ్, అనేమియా వీటన్నిటిని తగ్గించడానికి. జనని శిశు సురక్ష కార్యక్రమం వచ్చేసి ఫ్రీ కేర్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ నియోనేట్స్ ఎవరైతే పుట్టారో వాళ్ళకు కూడా హెల్త్ ఫెసిలిటీస్ అనేది అందజేస్తారనమాట. సో దిస్ ఈజ్ అండర్ అగైన్ చైల్డ్ న్యూట్రిషన్ కి సంబంధించి జనని శిశు సురక్ష కార్యక్రమం, పోషణ్ అభియాన్, ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అండ్ ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన. నెక్స్ట్ అడాలసెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చూసుకుంటే సబ్లా అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో దిస్ విల్ ఎంపవర్ అడాలసెంట్ గర్ల్స్, మెయిన్లీ 11 to 14 years ఉన్న అడాలసెంట్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం, న్యూట్రిషన్ ఇవ్వడం, లైఫ్ స్కిల్స్ ఇవ్వడం అనేది చేస్తారనమాట సబ్లా. నెక్స్ట్ సాక్ష్యం ఈజ్ అబౌట్ అడాలసెంట్ బాయ్స్, ఓకే, టు ప్రమోట్ జెండర్ సెన్సిటివిటీ. డెవలప్మెంట్ ఆఫ్ అడాలసెంట్ బాయ్స్ ఇస్ సాక్ష్యం. సబ్లా వచ్చేసి అడాలసెంట్ గర్ల్స్ 11 to 14 years లో ఉన్న వాళ్ళు. రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం అనేది ఉంటుంది. దిస్ ఫోకసెస్ ఆన్ అడాలసెంట్ హెల్త్ అనమాట. ఓకే, రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం. ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత కూడా రిపీట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ పీడిఎఫ్ మేము మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం. అగైన్ లెట్ మీ రిమైండ్ యూ, ది కాంటెంట్ ఇస్ డెవలప్డ్ బై అవర్ కాంటెంట్ టీమ్ మెంబర్ భూమిక మ్యామ్. సో కైండ్లీ థ్యాంక్ హర్. ఓకే, షిల్ ఫీల్ హ్యాపీ. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్. సో ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ అనేది ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను మీకు లాస్ట్ క్లాసెస్లో ఎడ్యుకేషన్ స్కీమ్స్ డిస్కస్ చేసినప్పుడు. ఐ హ్యావ్ టోల్డ్ యూ దాట్ లాస్ట్ క్లాసెస్లో కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ డ్రాప్ అవుట్స్ తగ్గడం అంటే, అండ్ ఆల్సో మోర్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఫ్రమ్ ది గర్ల్స్ సైడ్ ఇస్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే, ఉడాన్ స్కీమ్ వచ్చేసి స్టెమ్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది. ఓకే, సో స్టెమ్ ఫుల్ ఫామ్ ఏంటో కామెంట్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ అనదర్ హోంవర్క్. స్టెమ్ ఫుల్ ఫామ్ ఏంటో కామెంట్ చేయాలి. మెయిన్లీ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐఐటి జేఈ, ఉడాన్ స్కీమ్ అనేది వాళ్ళకి వర్తిస్తుంది అనమాట, ఇన్ సపోర్ట్ ఆఫ్ దోస్ గర్ల్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐఐటి జేఈ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ చూసుకుంటే G20 విమెన్ ఎంపవర్మెంట్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది మీకు గుర్తుంటే 2021లో ఇటలీలో. ఓకే, అండ్ CSW65 అని ఒక ప్లాట్ఫామ్. సో దిస్ ఇస్ విత్ ఎంగేజ్మెంట్ విత్ ద UN ఫర్ జెండర్ ఈక్వాలిటీ ప్రమోషన్. ఇప్సా ఉమెన్స్ ఫోరం అనేది కూడా ఉంటుంది. సో ఇప్సా అంటే ఫుల్ ఫామ్ అనేది కూడా మీకు ఇంపార్టెంట్, ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా. అగైన్ ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఫుల్ ఫామ్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్సా అంటే ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఈ ముగ్గురు కంట్రీస్ కలిసి కూడా దే ఆర్ యాక్చువల్లీ కొలాబరేటింగ్ ఫర్ ఇప్సా ఉమెన్ ఫోరం. సో దీని త్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ కి కృషి చేస్తారనమాట. రికగ్నిషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. సో నారీ శక్తి పురస్కార్ అనేది ఇస్తారు. యాన్యువల్ అవార్డ్స్ రికగ్నైజింగ్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ బై ద ఉమెన్ ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తే సొసైటీకి దానికి కాను వాళ్ళకి నారీ శక్తి పురస్కారిస్తారు. నెక్స్ట్ స్టెప్ అనే ప్రోగ్రామ్, ఈ స్టెప్ ఏదైతే ఉంటుందో ట్రైనింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఎంపవరింగ్ ద ఉమెన్ విత్ వొకేషనల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ స్కిల్ అనమాట. ఓకే, నెక్స్ట్ న్యూట్రిషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తారనమాట. సో ఇట్ విల్ ప్రమోట్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, అమాంగ్ ద ఉమెన్. సో ఈ పర్టికులర్ పాయింట్స్ ని కూడా గుర్తుపెట్టి. సో అకార్డింగ్ టు UN డిక్లరేషన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ 1998 అండ్ WHO ఇచ్చిన దాని ప్రకారం మనకు వేరే స్టేజెస్ ఆఫ్ వైలెన్స్ అనేది ఉంటుంది అగేన్స్ట్ ఉమెన్. ఓకే, ప్రీనాటల్ అంటే ఫీటిసైడ్స్ అనేవి కండక్ట్ చేస్తారు కదా, సో అవి చైల్డ్హుడ్ లో ఇన్ఫాంటిసైడ్స్, అబాండన్మెంట్, సేల్ ఆఫ్ గర్ల్స్, అడాలసెన్స్ లో సెక్షువల్ హెరాస్మెంట్, ట్రాఫికింగ్, డౌరీ రిలేటెడ్ హెరాస్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అడల్ట్హుడ్ లో ఏముంటాయి? డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ డెత్స్, రేప్స్, యాసిడ్ అటాక్స్ ఇవన్నీ. ఓల్డ్ ఏజ్ లో నెగ్లెక్ట్ ఉంటుంది, అబ్యూస్ ఆఫ్ విడోస్ అండ్ ఎల్డర్ ఉమెన్. సో దీస్ ఆర్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ వైలెన్స్ అకార్డింగ్ టు WHO అండ్ UN డిక్లరేషన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్. టైప్స్ ఆఫ్ వైలెన్స్ చూసుకుంటే క్రిమినల్ వైలెన్స్ లైక్ మర్డర్, రేప్, యాసిడ్ అటాక్స్ ఉంటాయి. డొమెస్టిక్ వైలెన్స్ లైక్ డౌరీ డెత్, క్రుయాలిటీ బై హస్బెండ్, రిలేటివ్స్. ఓకే, సోషల్ వైలెన్స్ లైక్ చైల్డ్ మ్యారేజ్, పాలిగమీ, ల్యాక్ ఆఫ్ ఇన్హెరిటెంట్ రైట్స్. సైబర్ వైలెన్స్ లైక్ హరాస్మెంట్, థ్రెట్స్, ఓకే, రివెంజ్ పాన్ ఇవన్నీ. సో క్రైమ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే NCRB డేటా ప్రకారం, సో రీసెంట్ గా వచ్చిన NCRB డేటా ఏదైతే ఉంటుందో, ఓకే, సో ఇక్కడ మార్చుకోండి, NCRB 2022 ఇది డేటా. సో 4,45,256 క్రైమ్స్ అనేవి జరిగాయి అనమాట అగేన్స్ట్ ఉమెన్. 4% ఇంక్రీజ్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ 2021.
క్రైమ్ రేట్ వచ్చేసి 66 ఉంది. క్రుయాలిటీ బై హస్బెండ్ హ్యాస్ ది హైయెస్ట్ వెయిటేజ్. ఓకే, సో అన్నిటికన్నా ఎక్కువ క్రైమ్ వచ్చేసి క్రుయాలిటీ బై హస్బెండ్ ఆర్ హిజ్ రిలేటివ్స్, దట్ ఈస్ 31%. నెక్స్ట్ స్టేజ్ లో కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ ఆఫ్ ఉమెన్ 19%, అసాల్ట్ ఆన్ ఉమెన్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ హర్ మోడెస్టీ 18%, అండ్ రేప్ కేసెస్ వచ్చి 7% అనమాట. ఓకే, హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి క్రుయాలిటీ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్. క్రైమ్ రేట్ 66 అండ్ టోటల్ 4% ఇంక్రీజ్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫ్రమ్ 2021 డేటా. స్టేట్ అండ్ యూటీ హైలైట్స్ చూసుకుంటే హైయెస్ట్ క్రైమ్ రేట్ మనం చూసుకుంటే హర్యానాలో ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సెకండ్ ప్లేస్ లో తెలంగాణ ఉంది విత్ రెస్పెక్ట్ టు క్రైమ్ రేట్. ఓకే, లోయెస్ట్ క్రైమ్ రేట్ నాగాలాండ్ లో ఉందన్నమాట. హైయెస్ట్ డౌరీ డెత్స్ యూపీలో ఉంది. సైబర్ క్రైమ్స్ వచ్చేసి ఒరిస్సాలో. ఓకే, రేప్ కేసెస్ వచ్చేసి రాజస్థాన్ లో. ఆర్ అండ్ ఆర్ సెట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. సైబర్ క్రైమ్స్ వచ్చేసి ఒరిస్సా, డౌరీ డెత్స్ వచ్చేసి యూపీ. ఓకే, నెక్స్ట్ యాసిడ్ అటాక్స్ వెస్ట్ బెంగాల్. మోస్ట్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ ఇన్ యూనియన్ టెరిటరీస్ చూసుకుంటే ఢిల్లీ. ఓకే, స్టేట్ విత్ హైయెస్ట్ క్రైమ్ కేసెస్ లో చూసుకుంటే యూపీ ఎక్కువ ఉంది. అండ్ దెన్ మహారాష్ట్ర. ఓకే, కేసెస్ లో అండ్ ఆల్సో డౌరీ డెత్స్ లో యూపీ ఇస్ ఇన్ ద టాప్ ప్లేస్. క్రైమ్ రేట్ లో నాగాలాండ్ లోయెస్ట్ అండ్ హర్యానా అండ్ తెలంగాణ ద హైయెస్ట్. సైబర్ క్రైమ్స్ లో ఒరిస్సా, రేప్ కేసెస్ లో రాజస్థాన్, యాసిడ్ అటాక్స్ లో వెస్ట్ బెంగాల్. స్టేట్ విత్ లోయెస్ట్ క్రైమ్స్ నాగాలాండ్. ఓకే, ఆల్రెడీ చూసాం. క్రైమ్ రేట్ లో కూడా నాగాలాండ్ ఇస్ ద లోయెస్ట్. టోటల్ క్రైమ్ కేసెస్ లో యూపీ ఇస్ ద హైయెస్ట్. ఓకే, యూటీస్ లో చూసుకుంటే ఢిల్లీ అండ్ క్రైమ్ కేసెస్ లో లోయెస్ట్ వచ్చేసి లడాక్ అనమాట. మైనార్ గర్ల్స్ కి సంబంధించి ప్రొక్యూర్మెంట్ లో హర్యానా. నెక్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు మహారాష్ట్ర, దాని తర్వాత తెలంగాణ ఉంది. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఇస్ ఇన్ ద సెకండ్ ప్లేస్ విత్ రెస్పెక్ట్ టు హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఆల్సో క్రైమ్ రేట్. ఓకే, సెల్లింగ్ ఆఫ్ మైనర్ గర్ల్స్ లో అస్సాం. ఓకే, అసాల్ట్ ఆన్ ఉమెన్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ అండ్ మోడెస్టీ మహారాష్ట్ర. డౌరీ ప్రొహిబిషన్ వచ్చేసి యూపీ. డౌరీకి సంబంధించి యూపీ ఫస్ట్ స్థానంలో ఉంది. సైబర్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ కర్ణాటక. ఓకే, పాక్సో యాక్ట్ కింద యూపీలో ఎక్కువ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. చైల్డ్ రేప్ లో మహారాష్ట్ర అనమాట. ఆనర్ కిల్లింగ్స్ అగైన్ ఆనర్ కిల్లింగ్స్ ఇంపార్టెంట్ అవుతుంది. మధ్యప్రదేశ్ లో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆనర్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి. సో తెలంగాణ స్పెసిఫిక్ డేటా మీరు చూసుకున్నట్టయితే తెలంగాణలో 22,066 క్రైమ్ కేసెస్ అనేవి జరుగుతున్నాయి. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే 6%. వెరాజ్ ఇండియాలో మనకి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందని చూసాం. వీ హావ్ సీన్ దట్ ఇన్ ఇండియా దెర్ ఇస్ అ 4% ఇంక్రీజ్ నేషనల్ యావరేజ్ లో. ఓకే, నేషనల్ లెవెల్లో. బట్ తెలంగాణలో 6% ఇంక్రీజ్ చూడడం జరిగింది అనమాట. క్రైమ్ రేట్ ఇండియాలో 66 ఉంటే తెలంగాణ సెకండ్ ప్లేస్ ఉంది కాబట్టి ఫస్ట్ హర్యానా, తర్వాత సెకండ్ ప్లేస్ లో తెలంగాణ అన్నాను కదా, విత్ 170. ఓకే, డౌరీ డెత్స్ ఎన్ని ఉన్నాయి? 100 రిజిస్టర్ అయ్యాయి. రేప్ కేసెస్ 814. సైబర్ క్రైమ్ కేసెస్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు క్రైమ్ రేట్ సెకండ్ ప్లేస్ అండ్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు హ్యూమన్ ట్రాఫికింగ్ సెకండ్ ప్లేస్. సైబర్ క్రైమ్ కేసెస్ లో థర్డ్ ప్లేస్. ఓకే, ఒరిస్సా ఇస్ ఇన్ ద టాప్, రైట్. డిస్ట్రిక్ట్ విత్ హైయెస్ట్ క్రైమ్ కేసెస్ రికార్డ్ ఇస్ సైబరాబాద్ కమిషనరేట్ అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎన్సీఆర్బీ డీటెయిల్స్. ఓకే, లేటెస్ట్ వన్స్. సో ఇక్కడ మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బై మిస్టేక్ లో 2021 అని టైప్ అయింది, ఇక్కడ 2022 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లెట్స్ గో టు అదర్ వన్. సో లీగల్ ప్రొటెక్షన్స్ మనం చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ లైక్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 వినో ఇవేంటో మనకు తెలుసు. ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ కి సంబంధించి ఆర్టికల్ 39. ఓకే, 39 ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. సో వీటికి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా ట్రిక్స్ చెప్పాను మీకు ఆల్రెడీ. ఆర్టికల్ 42 హ్యూమన్ వర్కింగ్ కండిషన్, మెటర్నిటీ రిలీఫ్, ఓకే, జస్టిషన్ పీరియడ్, అవన్నీ నేను చెప్పాను. ఆర్టికల్ 243 రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద లోకల్ గవర్నెన్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ డొమెస్టిక్ ప్రొటెక్షన్ కీ లెజిస్లేషన్ వచ్చేసి డొమెస్టిక్ ప్రొటెక్షన్ కి సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ అడుగుతున్నాడు, ఇయర్స్ ఇంపార్టెంట్. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చేసి 1961. ఓకే, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ 2013. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నిర్భయ యాక్ట్ కూడా 2013. పోక్సో యాక్ట్ 2012. ఓకే, నెక్స్ట్ మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ కి సంబంధించి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 2017. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెంట్ యాక్ట్ 1929. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మ్యారేజ్ ఏదైతే ఉంటుందో అది 2019 లో వచ్చింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఇక్కడ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ది ఇయర్స్. ఓకే, ఐ రిపీట్ ఇట్ అగైన్ ఫర్ యూ పీపుల్. డొమెస్టిక్ వైలెన్స్ కి సంబంధించి 2005 లో తీసుకొచ్చాం. డౌరీ ప్రొహిబిషన్ 1961. దానికన్నా ముందే మనకి 1929 లో చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెంట్ యాక్ట్.
ఓకే. సో 2013లో రెండు వచ్చాయి, సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అండ్ నిర్భయ యాక్ట్. ఓకే. నెక్స్ట్ పాక్సో యాక్ట్ 2012 అనమాట. ఓకే. మెటర్నిటీ బెనిఫిట్ వచ్చేసి 2017లో. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ మ్యారేజ్ యాక్ట్ 2019, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఓకే. నిర్భయ కేసు, సో కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ జడ్జ్మెంట్ చూసుకుంటే 2012లో నిర్భయ కేసు జరిగింది. సో ఇట్ లెడ్ టు స్ట్రిక్టర్ యాంటీ రేప్ లాస్. ఓకే. దీని తర్వాత మనం జువెనైల్ జస్టిస్లో మార్పులు తీసుకురావడం జరిగింది. డెత్ పెనాల్టీ అవార్డెడ్ ఫర్ పర్పట్రేటర్స్. విశాఖ కేసులో విశాఖ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది 1997లో. సో ఇట్ విల్ యాక్చువల్లీ ప్రొవైడ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్, అంటే గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఫర్ అవాయిడింగ్ ద సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ ద వర్క్ ప్లేస్. షాహబ్ బానో కేస్ 1985. సో దిస్ విల్ ఎన్ష్యూర్ మెయింటెనెన్స్ రైట్స్ ఫర్ డివోర్స్డ్ ముస్లిం ఉమెన్ అనమాట. ఓకే. డివోర్స్డ్ ముస్లిం ఉమెన్ కి మెయింటెనెన్స్ రైట్స్ కోసమే షాబానో. అరే షైరా బానో వచ్చేసి ట్రిపుల్ తలాక్. ఓకే. షైరా బానోలో ట్రిపుల్ తలాక్ ని అన్కాన్స్టిట్యూషనల్ చేశారు 2017లో. షాబానోలో మాత్రం డివోర్స్ ముస్లిం ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెయింటెనెన్స్ రైట్స్ ఇస్తారు. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇస్ శబర్మల కేస్. శబర్మల కేసు ఏదైతే ఉంటుందో దిస్ హాజ్ అఫర్మ్డ్ ఉమెన్స్ రైట్ టు ఎంటర్ ది శబర్మలై టెంపుల్. సో ఈ పర్టికులర్ ఈ కేసులో ఒక ఉమెన్ వాజ్ అగేన్స్ట్ టు ది జడ్జ్మెంట్ అనమాట. అంటే మనకి ఎంత రేషియోలో జడ్జ్మెంట్ వచ్చింది, హూ వాజ్ దట్ ఉమెన్ జడ్జ్ హూ వాజ్ అపోజ్డ్. ఓకే. సో అది మీరు కామెంట్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఏపీఎస్సీలో దాని మీద క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే. లెజిస్లేటివ్ రెస్పాన్స్ టు జడ్జ్మెంట్స్ చూసుకుంటే నిర్భయ ఫండ్, ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ఉమెన్ సేఫ్టీ అనమాట. నిర్భయ ఫండ్ ఇస్ ఫర్ ఉమెన్ సేఫ్టీ కోసం. సో ఐపీసీలో కూడా అమెండ్మెంట్స్ మనం తీసుకొచ్చాము, అండ్ రీసెంట్ గా తీసుకొచ్చిన దాంట్లో కూడా సర్టన్ ప్రొవిజన్స్ ఉన్నాయి రిలేటెడ్ టు యాసిడ్ అటాక్స్, రేప్ అండ్ హరాస్మెంట్. ఓకే. సో ఇది ఇప్పుడు మనకు అవసరం ఉండదు బికాస్ ఇట్ గాట్ చేంజ్డ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్స్ చూసుకుంటే మనము ఫస్ట్ వన్ ఇస్ సీడో అనమాట. సీడో ఏదైతే ఉంటుందో కన్వెన్షన్ టు ఎలిమినేట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ఉమెన్ అని చెప్పేసి 1979లో తీసుకురావడం జరిగింది. దీన్ని మనం ఇండియా వచ్చేసి 1980లో సైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ మనము November 25th నాడు సెలబ్రేట్ చేసుకుంటాం. సో November 25th. October 1st ఏమో సీనియర్ సిటిజన్స్ కి సంబంధించి, రైట్. అండ్ December 3rd ఏమో పర్సన్స్ విత్ డిసబిలిటీకి సంబంధించి. అండ్ November 25th వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్. అండ్ ఐ హావ్ టోల్డ్ యూ టు కామెంట్ అబౌట్ సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు, దాని థీమ్ ఏంటి, వాటిని కామెంట్ చేయమన్నా. సో అడ్రస్ ఛాలెంజెస్ విచ్ ఆర్ ఫేస్డ్ బై ద ఉమెన్ అంటే మనకు తెలిసిందే, ఇవి కామన్, మనం ఈజీగా గుర్తుపెట్టేస్తాం. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యూర్ టైమ్ ఆన్ దిస్. స్టెప్స్ ఫార్వర్డ్, అగైన్ దిస్ ఇస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. హూ ఆర్ ద చిల్డ్రన్ అండ్ చైల్డ్ లేబరర్స్. చిల్డ్రన్ ఎవరు, చైల్డ్ లేబరర్స్ ఎవరు? డెఫినేషన్స్ చూసుకుంటే యూనిసెఫ్ ప్రకారం చిల్డ్రన్ ఏజ్డ్ 5 to 11, 5 నుంచి 11 ఇయర్స్ మధ్యలో ఉండి చైల్డ్ లేబర్ ఇఫ్ ఎంగేజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్ వర్క్ ఫర్ 21 hours ఆర్ వీక్ ఆర్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ. ఒకవేళ 5 to 11 ఇయర్స్ ఉన్న వాళ్ళు డొమెస్టిక్ వర్క్ లో కంటిన్యూస్ గా 21 hours కన్నా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి, లేకపోతే ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని చైల్డ్ లేబర్ గా కన్సిడర్ చేయొచ్చు. వెరస్ 12 to 14 ఇయర్స్ ఉన్న వాళ్ళు చైల్డ్ లేబర్ గా ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే ఇఫ్ దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్ వర్క్ ఫర్ 21 hours ఆర్ పర్ వీక్, ఓకే, పర్ వీక్, ఆర్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ ఫర్ 14 hours పర్ వీక్. వీక్ కి 14 hours కానీ 21 hours ఎకనామిక్ డొమెస్టిక్ వర్క్ కానీ ఇన్వాల్వ్ అయ్యంటే వాళ్ళని మనము ఏమని ట్రీట్ చేస్తాము, చైల్డ్ లేబర్ అని ట్రీట్ చేస్తాం అకార్డింగ్ టు యూనిసెఫ్. So United Nations CRC says that children who are below 18 are considered as children anamata. They should not be involved in economic activities. Next, Child Labor Act అనేది మనం 1986లో తీసుకురావడం జరిగింది అనమాట. బిలో 14 years వర్కింగ్ ఫర్ ఎనీ రెమ్యూనరేషన్ ఇస్ చైల్డ్ లేబర్. అకార్డింగ్ టు చైల్డ్ లేబర్ యాక్ట్ ఏమో 1986లో తీసుకొచ్చిన చైల్డ్ లేబర్ యాక్ట్ ఏం చెప్తుందంటే 14 years కన్నా తక్కువగా ఉన్న ఎవరైనా ఏదైనా పని రెమ్యూనరేషన్ కోసం చేస్తే దాన్ని మనం చైల్డ్ లేబర్ గా ట్రీట్ చేయొచ్చు. అండ్ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క కన్వెన్షన్ నెంబర్ 138 ఏదైతే ఉంటుందో, సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ మినిమం వర్కింగ్ ఏజ్ ఇస్ 15 years. ఓకే. సో ట్రైనింగ్ కాకుండా మిగతా ఏదైనా నేర్పించడం చేపించడం అనేది తప్పు అకార్డింగ్ టు ఐఎల్ఓ. గుర్తుపెట్టుకొని ఐఎల్ఓ కన్వెన్షన్ నెంబర్ 138. నెక్స్ట్, సో క్లాసిఫికేషన్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ లాస్ మనం చూసుకుంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద ఎవరైతే 18 years కన్నా బిలో ఉంటారో దోస్ హూ ఆర్ అండర్ 16 ఫర్ క్రైమ్స్ విత్ పెనాల్టీస్ అబౌవ్ 7 years. సో బేసిక్ గా కేసెస్లో క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతే 16 కన్నా తక్కువ ఉన్న వాళ్ళని చిల్డ్రన్ గా ట్రీట్ చేస్తాం. బట్ జనరల్ గా అయితే 18 years కన్నా. ఆ చైల్డ్ ఈస్ కన్సిడర్డ్ ఫ్రమ్ కన్సెప్షన్ అనమాట మెటర్నిటీ యాక్ట్స్ లో. ఓకే.
సివియారిటీ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా మనం చూసుకుంటే 2011 సెన్సస్ ప్రకారం 43.5 lakh చైల్డ్ లేబర్స్ ఉన్నారనమాట. గుర్తుపెట్టుకోండి, 43 lakh మెంబర్స్ చైల్డ్ లేబర్స్ గా ఉన్నారు. హైయెస్ట్ నంబర్స్ యూపీ అండ్ మహారాష్ట్రలో ఉన్నారు. అగైన్ యూపీ, చిల్డ్రన్ ఎక్కువ ఉండేది కూడా యూపీనే. లోయెస్ట్ నెంబర్ వచ్చేసి సిక్కిం అనమాట. యూటీస్ లో లక్షద్వీప్. నెక్స్ట్ గ్లోబల్ లో ఇండియా అకౌంట్స్ ఫర్ 25% ఆఫ్ ద వరల్డ్ చైల్డ్ లేబరర్స్. ఓకే, మెయిన్లీ ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారంటే ఎక్కువగా అగ్రికల్చర్, బీడీ మేకింగ్, ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీస్ ఇన్ శివకాశి, లాక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ అలీగర్, కార్పెట్స్ ఇన్ ఉత్తరప్రదేశ్, గ్లాస్ ఇండస్ట్రీ ఇన్ ఫిరోజాబాద్. సో ఈ పర్టికులర్ ఏరియాస్ లో ఎక్కువగా వాళ్ళు వర్క్ లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది అనమాట. రిమెంబర్ దిస్ పర్టికులర్ కీ సెక్టర్స్. ఓకే, సో వాట్ ఆర్ ది కాసెస్ ఆఫ్ చైల్డ్ లేబర్? సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ లైక్ పావర్టీ, లిటరసీ. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ జనరల్ నాలెడ్జ్ తో మనం సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్, సో ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఇట్స్ మెయిన్స్ ఓరియంటెడ్ క్వశ్చన్. లీగల్ ఫ్రేమ్వర్క్స్ మనం చూసుకుంటే ఆర్టికల్ 21A ఏదైతే ఉంటుందో దిస్ స్పీక్స్ అబౌట్ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ 6 to 14 years. సో వాళ్ళు డెఫినెట్ గా చైల్డ్ లేబర్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో 24 డైరెక్ట్ గా చైల్డ్ లేబర్ ని ప్రొహిబిట్ చేస్తుంది బిలో 14 years ఉన్నవారు. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, బిలో 14 years ఉన్న వాళ్ళు హజార్డస్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేయకూడదు. హజార్డస్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి మెన్షన్ చేసింది. ఆర్టికల్ 39E and F ఏదైతే ఉంటుందో దిస్ విల్ హెల్ప్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఎన్షూర్ హెల్దీ డెవలప్మెంట్. ఓకే, ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్, చైల్డ్ లేబర్ కి సంబంధించి ఏదైనా లెజిస్లేటివ్ మెజర్స్ ఉన్నాయంటే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఉంది. దిస్ వాజ్ బాట్ ఇన్ 1986 అనమాట. ఓకే, చైల్డ్ లేబర్ యాక్ట్ ఆఫ్ 1986. ఎవరైతే 14 years బిలో ఉన్నారో వాళ్ళు హజార్డస్ సెక్టర్స్ లో వర్క్ చేయకూడదు. సో ఇది 2016 లో మనం అమెండ్ చేయడం జరిగింది టు ఎక్స్పాండ్ ద డెఫినేషన్ టు ఈవెన్ అడాలసెన్స్. సో 15 to 18 years ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు హజార్డస్ వర్క్ లో. రైట్ టు ఎడ్యుకేషన్ 2009 లో తీసుకొచ్చాం. వీ హ్యావ్ కన్సిడర్డ్ ఎడ్యుకేషన్ యాజ్ అ ఫండమెంటల్ రైట్ త్రూ దిస్ పర్టికులర్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అండ్ 25% రిజర్వేషన్ ఇస్తున్నాం అనమాట త్రూ ఫర్ ది అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ ఇన్ మెయిన్లీ ఇన్ ద ప్రైవేట్ స్కూల్ అకార్డింగ్ టు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 2009. ఇయర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 2009. ఎంత రిజర్వేషన్ ఇస్తున్నాం? 25%. నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ కి సంబంధించి 1987 లో వీ హ్యావ్ కమ్ అప్ విత్ ద పాలసీ. సో విచ్ ఇస్ ఫోకసింగ్ ఆన్ లెజిస్లేటివ్ యాక్షన్, ప్రోగ్రామ్స్ అండ్ రీహాబిలిటేషన్. ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్స్ చూసుకుంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్స్ ఆన్ రైట్ ఆఫ్ ద చిల్డ్రన్ అని చెప్పేసి ఒక కన్వెన్షన్ ఉంది. సో బేసిక్ గా దీన్ని 1989 లో అడాప్ట్ చేసుకున్నప్పటికీ 1992 లో మనం సైన్ చేసాం. ఓకే, ఇండియా రాటిఫైడ్ ఇట్ ఇన్ 1992. సో బేసికలీ ఇట్ స్పీక్స్ అబౌట్ నాన్ డిస్క్రిమినేషన్, బెస్ట్ ఇంట్రెస్ట్, సర్వైవల్, డెవలప్మెంట్, పార్టిసిపేషన్, వీటన్నిటి గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఎల్ఓ కన్వెన్షన్స్ 138 ఏదైతే ఉంటుందో దిస్ స్పీక్స్ అబౌట్ మినిమం ఏజ్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్. 182 ఏదైతే ఉందో దిస్ స్పీక్స్ అబౌట్ ఎలిమినేషన్ ఆఫ్ వర్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత అంటే 138 and 182. ఓకే, సో యా. నెక్స్ట్, గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఇనిషియేటివ్స్ తీసుకుంటే గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ అనేది రన్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ టు రీహాబిలిటేట్ దెమ్ త్రూ ఎడ్యుకేషన్, వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చి, హెల్త్ కేర్ ఇచ్చి వాళ్ళని చైల్డ్ లేబర్ నుంచి తప్పిస్తారు. పిఎం పోషన్ మనకు తెలిసిందే. సో స్కూల్ అటెండెన్స్ ని మెరుగుపరచడానికి న్యూట్రిషనల్ సపోర్ట్ త్రూ పిఎం పోషన్ ద్వారా వాళ్ళకి స్కూల్ వైపు అట్రాక్ట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ వైపు అట్రాక్ట్ చేస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్. సో దిస్ ఇస్ ఇంటిగ్రేట్ చైల్డ్ లేబర్స్ ఇంటూ ద ఫార్మల్ ఎడ్యుకేషన్. జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ చూసుకుంటే ఏ కేసులో దీని గురించి మాట్లాడారంటే ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 1996 లో జరగడం జరిగింది ఈ కేసు. సో దిస్ విల్ ప్రొవైడ్ గైడ్ లైన్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ అండ్ ఆల్సో రీహాబిలిటేటింగ్ ది చైల్డ్ లేబరర్స్. సుప్రీం కోర్ట్ 2011 లో చైల్డ్ లేబర్ ఏదైతే ఉంటుందో మెయిన్లీ సర్కసెస్ లో ఉన్న పనిచేసే చైల్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్యాన్ చేయడం జరిగింది 2011 లో సుప్రీంకోర్టు కేసులో. ఓకే, సో రోల్ ఆఫ్ ఎన్జిఓస్ చూసుకుంటే కైలాస్ సత్యార్థి మనకు తెలిసిందే, నోబెల్ లారియట్. ఓకే, సో హీఈస్ అ ఫౌండర్ ఆఫ్ ది బచావో ఆందోళన్. సో హీ హాజ్ అడ్వకేటెడ్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ గ్లోబల్లీ ఆల్సో. నెక్స్ట్, శాంతా సిన్హా ఇస్ అ ఫౌండర్ ఆఫ్ ఎంవి ఫౌండేషన్ అనమాట అండ్ ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఎన్సి పీసీఆర్. ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కి ఫస్ట్ చైర్మన్ అని చెప్పొచ్చు. సో వాట్ ఆర్ ద రికమెండేషన్స్ అంటే కమ్యూనిటీ అవేర్నెస్, ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ ఉండాలి, లాస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఓకే, ఎకానమిక్ సపోర్ట్, ఇవన్నీ ఉంటే చైల్డ్ లేబర్ ని ఎరాడికేట్ చేయొచ్చు. సో అదనమాట దీని గురించి. సో గివ్ మీ అ సెకండ్, లెట్స్ లెర్న్ సంథింగ్ మోర్ అబౌట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సో నేషనల్ కమిషన్ ఆన్ ఉమెన్ ఏదైతే ఉంటుందో దాని గురించి కొంచెం కాంపోజిషన్ చూద్దాం. నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ సో ఈస్ ఫార్మ్డ్ అండర్ ది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ ఆఫ్ 1990 లో ఫార్మ్ అవ్వడం జరిగింది అనమాట. 1990 లో ఒక ఉమెన్ యాక్ట్ వచ్చింది, దాని ద్వారా దాన్ని మనం ఫార్మ్ చేసుకున్నాం.
ఓకే, సో ద కమిషన్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ అ చైర్పర్సన్ ఉంటారు అండ్ 5 members ఉంటారు అనమాట అండ్ మెంబర్ సెక్రటరీ ఉంటారు హూ ఇస్ నామినేటెడ్ బై బేసికలీ ద సెంట్రల్ గవర్నమెంట్. సో దిస్ ఇస్ ద కాంపోజిషన్ ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఓకే, 1992 యాక్ట్ ద్వారా దీన్ని మనం ఫామ్ చేసుకోవడం జరిగింది. ఓకే, చైర్పర్సన్ వచ్చేసి దట్ పర్సన్ షుడ్ వర్క్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద ఉమెన్. 5 members ఉంటారని చెప్పాను కదా. 5 members ఎలా ఉంటారంటే అమాంగ్స్ ద పర్సన్స్ ఆఫ్ ఎబిలిటీ, ఇంటిగ్రిటీ అండ్ స్టాండింగ్. సో మెయిన్ గా వాళ్ళని తీసుకుంటారు ఎవరైతే ఇంటిగ్రిటీతో వర్క్ చేస్తారని అనిపిస్తుందో. మెయిన్లీ హెల్త్, ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేషన్ దీంట్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ వచ్చేసి మనకి చైర్పర్సన్ కి వచ్చేసి చైర్పర్సన్ కి అండ్ ఆల్ ద మెంబర్స్ కి కూడా టర్మ్ ఆఫ్ ఆఫీస్ వచ్చేసి 3 years, గుర్తుపెట్టుకోండి, నాట్ 5, 3 years అనమాట. ఓకే, సో రిమూవ్ ఎవరు చేస్తారు అంటే అగైన్ సెంట్రల్ government by order from the chairman. Okay, so central government may by order remove the chairperson or any other member from the office. Okay, if that person is engaged in any office of profit or edaina okay incapable of acting. Okay, so abused, even an abuse chesna, అన్సౌండ్ మైండ్ ఉన్న ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సో ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ యాక్చువల్లీ 3 years. ఓకే, 1990 యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, నౌ లెట్ us see some points of National Commission for Protection of Child Rights. Okay, let's see that. One second. సో ఇక్కడ నేను 5 members ప్లస్ మెంబర్ సెక్రటరీ అన్నాను కదా. మెంబర్ సెక్రటరీ అంటే ఆ పర్సన్ ఈ 5 members లో ఉంటాడు అండ్ సెక్రటరీ కూడా, కాబట్టి ఇతన్ని మనం ఎక్స్ట్రా కౌంట్ చేయకూడదు. టోటల్ 6 members, 1 చైర్పర్సన్ అండ్ 5 members. ఈ మెంబర్స్ లో ఒక్కరు మెంబర్ సెక్రటరీ అనమాట. ఓకే, ఎప్పుడైనా ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని చెప్పేసి మనం తీసుకొచ్చాం కదా. సో దిస్ ఈస్ ద బాడీ దట్ మీన్స్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ 2005. ఓకే, 2005 లో దీన్ని తీసుకురావడం జరిగింది చట్టం ద్వారా. సో ఏంటంటే ఇది మెయిన్ గా పాక్సో యాక్ట్ గురించి, జువెనైల్ జస్టిస్ గురించి, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చాం. సో దీంట్లో మనకి మెంబర్స్ ఎవరెవరు ఉంటారు అని అంటే ఒక చైర్పర్సన్ ఉంటారు. సిమిలర్లీ చైర్పర్సన్ తో పాటు 6 members ఉంటారు అనమాట. ఓకే, సో అట్లీస్ట్ 2 members షుడ్ బి ఉమెన్ ఇన్ దిస్. ఓకే, సో ఇక్కడేమో ఉమెన్ కమిషన్ లోనేమో 5 members ఉంటారు కదా చైర్పర్సన్ కాకుండా. ఇక్కడ వచ్చేసి మనకు 1 చైర్పర్సన్ ప్లస్ 6 members ఉంటారు. 6 members లో 2 కనీసం ఉమెన్ ఉండాలి. సో బేసికలీ వాళ్ళకి ఎడ్యుకేషన్ లో, చైల్డ్ హెల్త్ లో, జువెనైల్ జస్టిస్ లో, చైల్డ్ లేబర్ ఎలిమినేషన్ లో, చైల్డ్ సైకాలజీ అర్థం చేసుకోవడంలో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో టర్మ్ ఆఫ్ ఆఫీస్ వచ్చేసి 3 years అనమాట ఫర్ బోత్ చైర్మన్ అండ్ మెంబర్స్ ఆల్సో. బట్ చైర్మన్ కెన్ స్టే అప్ టిల్ 65 years. ఓకే, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, 3 years ఆర్ 65 years. ఓకే, సో మెయిన్లీ 2 terms కన్నా ఎక్కువగా పనిచేయకూడదు చైర్పర్సన్. అండ్ ఆల్సో ఈవెన్ మెంబర్స్ కూడా 2 terms కన్నా ఎక్కువగా పనిచేయకూడదు. వాళ్ళ ఏజ్ క్రైటీరియా వచ్చేసి ఓన్లీ 60 years. ఓకే, ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. ఓకే, బేసికలీ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని అపాయింట్ చేస్తుంది అనమాట. ఓకే, ద చైర్పర్సన్ షాల్ బి అపాయింటెడ్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ద 3 members. 3 members కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ని బట్టి చైర్పర్సన్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్స్ దట్ యూ హావ్ టు రిమెంబర్ ఫ్రమ్ ఎన్సిపిసిఆర్. సో అదనమాట ఈ వీడియోకి. ఐ హోప్ మీకు కావాల్సిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను. సో విత్ ఇన్ దిస్ టైమ్ లిమిట్ ఐ కెనాట్ కవర్ మోర్ దాన్ దిస్, బట్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఏదో కొంత మీకు ఎగ్జామ్లో యూస్ఫుల్ అవుతుంది. సో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ పీడిఎఫ్ యాక్సెస్ కావాలి అనుకుంటే యూ కెన్ గో టు అవర్ టెలిగ్రామ్ ఛానల్ సాయిరామ్ సంపత్రి ఎడ్యుకేషన్. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో అక్కడికి వెళ్ళి యూ కెన్ గెట్ ది యాక్సెస్ టు పీడిఎఫ్. ఓకే, సో అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బిఫోర్ పార్ట్స్ని చూడని వాళ్ళు చూడండి. సో వీ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ 6 parts. సో దిస్ ఇస్ ద 7th part అనమాట. సో యూ కెన్ యాక్చువల్లీ కవర్ ద డిఫరెంట్ 6 parts ఫ్రమ్ అవర్ ప్లేలిస్ట్ కూడా ఉంది మన ఛానల్లో విత్ రెస్పెక్ట్ టు దిస్ రివిజన్ సిరీస్. ఓకే, సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ and share our videos with your friends and fellow aspirants. Right? So next class lo malli kaludam, next part lo malli kaludam. Until then, take care, bye bye and keep smiling.